వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో కరోనా అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. 4000 దాటిన కరోనా కేసులు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 65 కేసులు నమోదు కాగా 5 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4026కు చేరింది. ఇప్పటిదాకా 2700 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1416, మహారాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీ 393, వెస్ట్ బెంగాల్ 372, కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనా ప్రపంచం మొత్తానికి నష్టాన్ని కలిగించింది. మళ్ళీ వేలల్లో కరోనా కేసులు అనేవి రావడం జరిగింది. మళ్ళీ కరోనా భయం. తీసుకున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా? కరోనా 5 ఏళ్ల క్రితం ఈ మహమ్మారి సృష్టించిన విలయాన్ని ప్రపంచం మరిచిపోలేదు. ఇప్పటికీ ఈ వైరస్ కారణంగా సంభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలు కోలుకోలేదు. ఇలా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కేసులు మళ్ళీ వేలల్లో వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కొన్ని వారాల క్రితం పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు బయటపడగా, ఇటీవల భారత్ సహా ఇతర దేశాల్లోనూ కరోనా కేసులు వేల సంఖ్యలో వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. కొత్త వేరియంట్ల కలకలం. 2022లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమైంది. ప్రస్తుతం పలు దేశాల్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు LB.181 వేరియంట్ కారణమని WHO పేర్కొంది. ఇది వేగంగా వ్యాప్తి చెందడం వలన ఇన్ఫెక్షన్లు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అనేది పెరుగుతుంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది LF7. గతంలో తీసుకున్న టీకాలు పనిచేస్తాయా? గతంలో కరోనా కల్లోలం సృష్టించినప్పుడు దేశ ప్రజలు కోవిడ్ నుంచి రక్షించుకోవడానికి కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలకి కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే 2 రకాల టీకాలను విస్తృతంగా ఇచ్చింది. కొంతమంది స్పుత్నిక్ టీకాలను కూడా తీసుకున్నారు. చాలామంది 2 రోజులు వ్యాక్సిన్ తీసుకోగా కొందరు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. అయితే గతంలో తీసుకున్న వ్యాక్సిన్లు ప్రస్తుత వేరియంట్లను తట్టుకుంటాయా అనే సందేహాలు చాలామందిలో నెలకొనగా దానిపై ఆరోగ్య నిపుణులు వివరణ ఇచ్చారు. గతంలో టీకా వేయించుకున్నంత మాత్రాన కరోనా రాదని చెప్పలేమని, అయితే అప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల రోగనిరోధక శక్తి చాలా కాలం పాటు ఉంటుందని, ఇది ప్రస్తుత వేరియంట్ల నుంచి ప్రజలను రక్షిస్తుందని తెలిపారు. ఇప్పటికే తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ లక్షణాలను ప్రభావాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని WHO సైతం పేర్కొంది. అందుకే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. కొత్త వేవ్ వస్తుందా? కొత్త వేరియంట్ల కారణంగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో కరోనా మరో వేవ్ వస్తుందా అనే ఆందోళన కొందరిలో నెలకొంది. దీనిపై ఆరోగ్య నిపుణులు స్పందించారు. కొత్త వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. ఇప్పటికీ మన దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు తీసుకోవడం వలన వైరస్ లక్షణాలతో పోరాడేందుకు కావాల్సినటువంటి రోగనిరోధక శక్తి వారిలో ఉండడం, ప్రస్తుత వేరియంట్ల వ్యాప్తి వేగంగా ఉన్న వాటి తీవ్రత తక్కువగా ఉండడం వలన వైరస్ సోకినా త్వరగానే నయమవుతుంది. అందుకే కొత్త వేవ్ ముప్పు చాలా తక్కువని అభిప్రాయపడతా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు కొత్త వేరియంట్లకు వేగంగా సోకే అవకాశం ఉంది. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ సోకినా అంత భయపడాల్సిన అవసరం లేదని, చికిత్స వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెబుతా ఉన్నారు. భారత్ని కలవరపెడుతుంది. మన దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. గత వారం రోజుల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మన దేశంలో LF1, XFG, JN1, NB.181 వంటి వేరియంట్లను గుర్తించగా వీటిలో మొదటి 3 వేరియంట్లు ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయని ICMR వెల్లడించింది. జూన్ 2 నాటికి భారత్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3961కి చేరింది. మన దేశంలో కేరళలో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉంది. కేరళలో 1435 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 23 యాక్టివ్ కేసులు ఉండగా తెలంగాణలో 3 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 32కి చేరినట్లు అధికారిక సమాచారం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.